అనగనగా ఒక అడవిలో ఒక గృహ ఉన్నది. ఆ గృహలో ఒక జిత్తులమారి నక్క నివసిస్తూ ఉండేది. ఆ నక్కకు ఒకరోజు బాగా ఆకలి వేయడంతో ఆ గృహ నుండి బయటకు వచ్చి ఆహారం కోసం అడవిలో గాలించసాగింది. ఈ విధంగా గాలించగా అడవి మధ్యలో ఒక చనిపోయిన కళేబరం దానికి కనిపించటంతో అది ఆతృతగా పరిగెత్తి ఆ కళేబరాన్ని తినసాగింది. ఇది ఆతృతగా తింటున్న సమయంలో హఠాత్తుగా దాని యొక్క గొంతులో ఆ కళేబరం యొక్క ఎముక గుచ్చుకుపోయింది. దాని నుండి బయటపడుటకు ఎవరి సహాయమైనా తీసుకోవాలని ఆలోచించసాగింది. అందుకు అది అడవిలో వెతుకుతూ వెళ్ళగా దానికి ఒక కోతి కనిపించింది. ఆ కోతితో ఈ విధంగా అన్నది: కోతి బావ, నా గొంతులో ఒక ఎముక గుర్చుకున్నది, దయచేసి అది అని దానిని అర్థించింది. అందుకు కోతి ఇది జిత్తులమారి నక్క, దీని మాటలు నమ్మకూడదని మనసులో అనుకుంటూ నక్కతో ఈ విధంగా అన్నది: చూడు నక్క బావా, నేను ముసలదానను, నాకు చూపు సరిగా కనిపించదు కనుక ఇంకెవరి సహాయమైనా తీసుకొని ఉచిత సలహా ఇచ్చింది. అది ఇంకా ముందుకు వెళుతూ మరెవరైనా తనకు సహాయం చేస్తారని వెతకసాగగా ఒక చెట్టు మీద దానికి ఒక చిలుక కనిపించింది. ఆ చిలుకతో: ఓ చిలుక, నా గొంతులో ఒక ఎముక చిక్కుకున్నది, దయచేసి దాని తీయవా అని దాన్ని అడిగింది. అందుకు చిలుక: నీవు జిత్తులమారి నక్కవు, నీ మాటలు నమ్మకూడదు అని అది కూడా ఎగిరిపోయింది. ఈసారి ఆ తెలివితో ఏ విధంగా దీని నుండి బయటపడాలని నిశ్చయించుకొని అది ముందుకు వెళుతూ ఉన్న సమయంలో దానికి ఒక నదిలో చేపల కోసం చూస్తున్నటువంటి కొంగ కనిపించింది. అది వెంటనే ఆ కొంగ వద్దకు వెళ్ళి: కొంగబావా, ఈరోజు నదిలో చేపలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నీవు నాకు సహాయం చేస్తే నీకు ఆ చేపలు పట్టి ఇస్తానని అన్నది. అందు కొంగ: సరే, నీకు ఏ సహాయం కావాలని అడిగి. నేను ఆహారం తింటుండగా నా గొంతులో ఒక ఎముక ఇరుక్కున్నది, అది నన్ను చాలా బాధిస్తుంది. దయచేసి ఆ ఎముకను నా నోటి నుండి అని అది నోరు తెరిచింది. అందు కొంగ సరే అని ఆ నొక్క గొంతులో ఉన్నటువంటి ఎముకను బయటకు తీసివేసింది. చేసిన సహాయం మరిచిన నక్క కొంగను తినుటకు ముందుకు రాగా పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన కొంగ అది తుర్రున ఎగిరి పారిపోయింది.